నేను చెప్తున్నా. ఇలాంటి నేచర్ కలిగిన ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు కూడా బాధపడ్డారు? 20 లాంగ్ ఇయర్స్, 20 సంవత్సరాలు వాళ్ళు ఆ ఇశ్రాయేలు కింద బాధపడ్డప్పుడు 20 సంవత్సరాల నుంచి అప్రెస్డ్ ఉన్న ఆ మనుషుల గురించి దేవుడి దగ్గర వాళ్ళు మొర పెడతా ఉంటే దేవుడు స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. దేవుడు మళ్ళీ తన పని స్టార్ట్ చేశారు. ఆయన ప్రణాళికలో ఇప్పుడు ఎవరిని పెట్టుకున్నాడు తెలుసా? 2 స్త్రీలను పెట్టుకున్నాడు. హల్లెలూయా. 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఇశ్రాయేలు జనాంగము రిడెంప్షన్ కొరకు, విమోచన కొరకు పవర్ఫుల్ లీడర్స్ అవసరం కదా. స్త్రీ చాలా పవర్ ప్లస్, స్త్రీ పనికిరాదు వాక్య పరిచర్యకి కదా. చాలా తక్కువ మంది రమేష్ అన్న వారు ఉంటారు, ఇలా ఇస్తారు. ఇది ఇస్తే గొప్ప కాదు. నేను అక్కడ కూడా చెప్తాను, కూర్చొని కూడా చెప్తాను, బయట నిలబడి కూడా చెప్పమంటే చెప్తాను. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ప్లేస్ వేర్ వి స్టాండ్ బై. ఎంతో తక్కువ చూస్తారు స్త్రీ. ఈ రోజు కూడా, ఈ దినం వరకు కూడా నేను కొన్ని ఏరియాస్లో ఇప్పటికి కూడా నేను ఆ డిస్క్రిమినేషన్ ఫీల్ అవుతా. విమెన్ అనగానే చాలా తక్కువ చూడడం. అలాంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితము ఎన్నో వేల మంది ఇశ్రాయేలీయులను విమోచించడానికి దేవుడు ప్రణాళిక స్టార్ట్ చేశారు. యేసయ్య ఈ లోకానికి రాకముందు వేల సంవత్సరాల క్రితమే ప్రణాళిక స్టార్ట్ అయింది. యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి తెలియకండి సిస్టర్, తెలుసు కాబట్టి. కన్యక గర్భవతి అయి ఆమె అతనికి ఇమ్మానుయేలు. ఎప్పుడు ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రణాళిక స్టార్ట్ చేశాడు. యేసయ్య పుట్టుక. ఆ ప్రణాళికలో ఎవరున్నారమ్మా? మరియమ్మ ఉంది, జోసెఫ్ ఉన్నాడు, ఇంకా ఎవరెవరైతే కన్నకుడు అంతా ఎప్పటి నుంచి దేవుడు ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఆయన నీవు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నీ దినములన్నీ ఎక్కడున్నాయి? ఆ గ్రంథంలో. అంటే ఈ రోజు నేను ఇక్కడ వాక్యం చెప్పేది కూడా అక్కడ రాసే ఉంది. హల్లెలూయా. దేవుడు పనిలో మనందరం ఉన్నాం కదా. అయితే ఎంతమందిని ఒబీడియంట్ గా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ దెబోరా ఉంది, ఈమె చూద్దాం. ఆమె ఒక బారాకు అనే అతన్ని పిలిపించుకుంటే, హార్డ్ వర్డ్స్ ఉంటాయి కూడా నేను చదవట్లేదు, షార్ట్ కట్ లా బారాకు అనే ఒక అతన్ని రప్పించుము. 7వ వచనం, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, వీడు 20 సంవత్సరాల నుంచి వాళ్ళని బాధ పెడుతున్నాడు యాబీను రాజు. రాజు ప్రమేయం ఏమీ లేదు అక్కడ. ఒక పవర్ఫుల్ సైన్యాధిపతి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్న అతని పేరేంటి? సిసెరా. వాడి పవర్ ఏంటంటే 900 ఇనుప రథములు కలిగిన ఉన్నాడు. అంటే ఒక మనిషికి ఎంత ఆర్మర్, ఎంత పవర్ ఉంటుందో దాన్ని బట్టి ఆ రాజు అంత పవర్ఫుల్. 100 ఎలిఫెంట్స్ ఉన్నాయి, 100 గుర్రాలు ఉన్నాయి, 100 చారియటర్స్ రథసారథులు ఉన్నారు, ఇంత సైన్యం ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఎంత పవర్ఫుల్ చెప్తారు. ఏం రథములు ఉన్నాయంట? ఇనుప రథములు. చెప్పాలి, ఏం రథములు? 900 ఇనుప రథములతోటి మోస్ట్ పవర్ఫుల్ అయిపోయాడు వీడు. ఎంత అన్బీటబుల్ అయ్యాడు, అన్స్టాపబుల్. నో వన్ కెన్ స్టాప్ హిమ్. అంత పవర్ఫుల్ అయ్యాడు వీడు. వీడి పేరు వింటేనే చుట్టుప్రక్కల రాజులు భయపడేంత పవర్ఫుల్ ఉన్నాడు సిసెరా. అర్థమైందా? ఈ సిసెరా అనే ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నాడు? చాలా ఏమంటారు తెలుగులో అప్రెస్ ని? బాగా నలిపేస్తున్నాడు, కృంగదీస్తున్నాడు, దోచుతున్నాడు. ఇంకా దేహం వాళ్ళ ఒక బానిస జీవితం జీవిస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఎవరి నుంచి విడుదల కావాలి? ఎవరి నుంచి విడుదల కావాలి చెప్పాలి. మీరు పేరు చెప్తున్నాను అన్నిసార్లు. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. నిద్రపోతున్నారు. ఎవరమ్మా? ఎవరు నిద్రపోతున్నారు ఇక్కడ? యాబీనా? సిసెరా నిద్రపోతున్నాడా? ఇప్పుడు ఎవరి నుంచి వీళ్ళకి విడుదల? సిసెరా నుంచి. వాడు మామూలుగా ఉన్నాడా? వాడు చాలా బలవంతుడు, అన్బీటబుల్. అంతే. మన పడేయడానికి ఎవరికి శక్తి లేదు. అయితే బారాకును పిలిచి చెప్తుంది, నువ్వు 10,000 మందిని జమ చేసుకొని నువ్వు ఫలానా చోటికి వెళ్ళు, అక్కడికి వీడు సిసెరా వస్తాడు, వాడిని నీ చేతికి అప్పగిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా చెప్పినాడు కదా అని అంటే, యెహోవానే చెప్పాడు కదా, సరే వెళ్ళిపోతాడు. బారాకు ఏమన్నాడు చూడండి అక్కడ. చదవాలి, ఆ వచనం చదవాలి. బారాకు నీవు నాతో కూడా వచ్చిన నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళను. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అరే దేవుడు ఇచ్చేస్తానన్నాడు, వెళ్ళిపో అంటే ఈ బారాకు భయపడుతున్నాడు. అంటే వాడి దగ్గర 900 మంది చారియట్స్ ఉన్నాయి, ఈయన దగ్గర
తీసుకొని వెళ్ళి, ఎంతమంది? 10,000 మందిని తీసుకొని వెళ్ళని చెప్పింది. అయినా భయపడుతున్నాడు. ఎందుకు? సిసేరా అంత మూర్ఖుడు, సిసేరా అంత బలవంతుడు, వాడు అంత క్రూయల్, వాడి చేతికి వాడు అటాక్ చేస్తే వాడు గెలుచుకుంటాడు అంతే. కాబట్టి బారాకు భయపడుతున్నాడు. వడ్డీని భయపడతాడా? 10,000 మందిని తీసుకొని వెళ్తున్నాడు. ఎదురొచ్చేవాడు ఎక్కడ పడితే నాకేంటి అనుకోవట్లేదు. బికాస్ దే ఆల్ నో, వాళ్ళందరికీ తెలుసు సిసేరా దుష్టుడు. నీకు తెలిసి ఉండాలి దుష్టుడు ఎవరు, మంచిది ఏంటి, సాతాన్ ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం కాదేంటి. చాలా మంది తెలియదు ఈ విషయం. అన్నిటి మీద గుడ్డాలో వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, ఎక్కడ కొట్టుకొని పోతారు, ఎక్కడ మిరాకిల్ ఉంది, ఎక్కడ ప్రాఫెసీ ఉంది. ఒక సిస్టర్ అంటుంది నాతో, సిస్టర్ దేవుడు నా గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి అంటే, నాకు అట్లా చెప్పడం చెప్తున్నాను, నాకు అట్లా అస్సలే చెప్పడు. నా ప్రార్థనలో ఏదైనా దేవుడు బయలుపరిస్తేనే కానీ నాకు అలా చెప్పడు. ఒక సిస్టర్ కాల్ చేశారు, దిజులర్ బాప్టిస్ట్ చర్చ్లో వాక్యంకి వెళ్ళినప్పుడు ఆమె నాకు ప్రేయర్ చేయించినప్పుడు నేను ఏదో విషయం చెప్పానంట. ప్రార్థనలో చెప్తాను, అది దేవుని చిత్తం, అది ప్రణాళిక ఉండదు. చెప్పినప్పుడు ఆమెకు అది జరిగిందంట. మళ్ళీ ఫోన్ చేసి సిస్టర్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీతో చెప్పండి అనింది. సరే మీకు ప్రార్థన రిక్వెస్ట్ అంతా తీసుకున్న తర్వాత నేను ప్రార్థన చేసి చెప్పా, నాకేం మాట్లాడలేదు సిస్టర్, ఐఎమ్ సారీ, మాట్లాడకపోయినా ఇది మాట్లాడాలని నేను చెప్పాను, అసలే మీతో మాట్లాడతాడు అన్నాడు దేవుడు అని చెప్పాను. సరే సిస్టర్, దేవుడు మీతో మాట్లాడతాడు, నాకు బయలుపరుస్తున్నాడు, మీ బాబుతో కూడా మాట్లాడతాడు, మీకు ఆ క్లారిటీ వస్తుంది అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ పెట్టేసింది. అంటే మనుషులు పిచ్చివాళ్ళైపోయారు. ఎక్కడ ప్రవచనం ఉంది, ఎక్కడ ఉంది? ఒక అమ్మాయి ఈ విషయంలో ప్రార్థన చేసినప్పుడు చెప్పాను నేను, ఆమె నేను వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పింది, జరుషక్క నా మీద చేయబెట్టి ఇలా చెప్పిందని చెప్పింది. సరే కరెక్టే చెప్పాను. ఒక ముసలాం వచ్చింది, ప్రేరంత అయిపోయారు, నిలబడ్డది. ఏమంటుందంటే ప్రార్థన చేయండి మేడం అన్నది. సరే అమ్మా దా చేస్తా, ఏం కావాలా అన్న, అవసరం చెప్తే చేస్తా. నీకు తెలుసు చర్చ అంటుంది. ఏమంటుంది? నీకు తెలిసిపోతుంది సిస్టర్, నువ్వు ప్రే చేయి, నేనేం దేవతని కాదు, నాకు అట్లా తెలియదమ్మా అంటే, ఆమె తెలిసింది కదా అంటుంది. అలా అందరికీ తెలియదమ్మా, నేను అంత పెద్ద దాన్ని కాదు, నువ్వు చెప్పు నీకేం కావాలి, నువ్వు చేసేస్తా నీకు అర్థమవుతుంది అంటా ఉన్నాడు. అంత పిచ్చి వాళ్ళు పిచ్చిగా వెళ్ళిపోతా ఉన్నారు. ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది దేవుని చిత్తం, ఏది వాక్యానుసారంగా ఉంది కదా. ఆ వేరే సంఘస్థులు ఏం చేశారంటే వాక్యాన్ని మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళంటే, ఇది కరెక్టే చెప్తున్నాడా పాల్, శీల కరెక్టే చెప్తున్నాడా, జరుషక్క చెప్పినప్పుడు కూడా వినోద్ పిచ్చోలాగా తర్వాత కూర్చొని కూడా అన్నీ వింటాడు, రాసుకుంటాడు. ఇంకా తర్వాత రైట్ వచ్చి నేను వెళ్ళను, నువ్వు వస్తే నేను వెళ్తా అంటే నేను వస్తా, అగత్యం, ఐ కమ్ డెఫినెట్లీ, నో ప్రాబ్లం. అయితే నేను వచ్చినప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఘనత ఎవరికి వస్తుంది? ఒక స్త్రీకి వస్తుంది. అంటే నా ఘనతో ఏమొద్దమ్మా తల్లి, నువ్వు రాకపోతే నేను ఓడిపోతా అన్నప్పుడు ఆయనతో వెళ్ళింది. దెబ్బల గురించి నేను మాట్లాడట్లేదు, ఇక్కడ ఒక మాట అంటుంది, అతడు వచ్చినడలా నాకు అప్పుడు ఆమె నీతో నేను వచ్చేదను, ఒక స్త్రీకి శిష్యులను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈమె ఫ్రంట్ రోలో వెళ్తుంది, గొడవ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది, అంతా స్టార్ట్ అవుతుంది. తుక్కుగా ఓడిపోతారు. ఎవరు ఓడిపోతారు? సిసేరా అందరూ చచ్చిపోయి ఒక్కడే మిగులుతాడు. ఎవరది? 900 రథాలు నేలమట్టం అయిపోయాయి. ఇప్పుడు మిగిలాడంటే ఇప్పుడు పవర్ఫుల్లా కాదు? నీకు ఇది అర్థం ఎందుకు చేపిస్తున్నానో తర్వాత అర్థమవుతుంది. ఈ అన్న పవర్ఫుల్లే, వాడికి ఎంత బలం ఉంది. 900 మంది వారి ముందు కూలిపోతున్నారు. వీడు ఒకటి బ్రతికాడంటే వీడిలో ఏదో టాలెంట్ ఉంది, వీడిలో శక్తి ఉంది, వీడొక దుర్మార్గుడైన బాగా ఆరితేరిన ఉన్నాడు యుద్ధంలో. ఇలాంటి మైటీ మ్యాన్ పారిపోతూ ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు చూద్దాం. 17వ వచనం చదువుదాం. 17 చదవద్దు ఇప్పుడు, 18 చదువుదాం. 18వ వచనం. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి, చదువు మళ్ళీ చదువు. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ఆమె ఒక పాలబుడ్డి అతనికి ఇచ్చి దాహంకి ఇచ్చి అతనికి అప్పుచుండగా ఒక సైన్యాధిపతి పారిపోయి వస్తా ఉన్నాడు. మోస్ట్ పవర్ఫుల్ వాడు ఆ ప్లేసెస్ లో కదా. ఇప్పుడు మన ఏరియాలో ఒక పవర్ఫుల్ ఎవరిని తీసుకుందాం, జనరల్గా సజ్జనార్ని తీసుకుంటే చాలా ఫేమస్ అయ్యాడు కదా. అసలు కంట్రోల్ యాక్సెప్ట్ చేయలేదు, ఎన్కౌంటర్ చేసేసాడు కదా.
వీళ్ళకి జైల్లో పెడితే ఒకరోజు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారని హీ హాస్ బికమ్ సో ఫేమస్ ఫర్ దట్. చాలా మంది సజ్జనాన్ని చాలా మెచ్చుకున్నారు ఒక టైంలో, కానీ ఆయన ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసి పాపం పంపించేశారు. ఆయన అడ్రస్ లేదు. ఎందుకు అంటే పాపాన్ని తట్టుకోవడానికి అస్సలు. అయితే అలా వీడి పేరు అంతా మారుమోగినోడు పారిపోయి దమ్ము తీసుకుంటూ వెళ్తున్నాడు. ఒక గుడారంలో వెళ్ళిపోయాడని ఉంటుంది ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఉంటుంది ఈమె ఎదురుపోయిందంట. అంటే ఈమె ఎదురు చూస్తూ ఉంది, ఈ స్త్రీ ఎదురు చూస్తూ ఉంది ఎవరైనా వస్తారా యుద్ధం నుంచి. రావుడిని అక్కడ చూస్తూ ఉంటే ఎదురు వెళ్ళింది, రండి రండి నా టెంట్లోకి రండి అనింది. ఆ టెంట్లోకి పిలుచుకుంది. ఆయన రావడమే ఆయనకు దుప్పటి కప్పింది అని ఉంది. దీన్ని బట్టి కూడా డిఫరెంట్గా వాక్యాలు ఉంటాయి, కానీ నేను దుప్పటి కప్పి పండుకో రెస్ట్ చేయి అని అంటుంది. అందులో ఆయన అన్నాడు నాకు దాహం వేస్తుంది అంటాడు. దాహం వేస్తే నీళ్ళు ఇవ్వమంటే ఏమేమి చేస్తుంది, మిల్క్ ఇస్తుంది, పాలు తాగుతాడు. తర్వాత మళ్ళీ బ్లాంకెట్ కప్పి పండుకో అంటుంది. పండుకోవడానికి వెళ్ళే ముందు ఒక మాట అంటాడు, లేచి టెంట్ దగ్గర వెయిట్ చేయి ఎవరన్నా వస్తే. ఎందుకు కప్పింది అంటే పాలు వేస్తున్నాడు కాబట్టి. దట్స్ ద ఓన్లీ రీజన్ యాక్చువల్లీ. ఇంకా వేరే రీజన్స్ ఏంటో వేరేగా కాంట్రవర్షియల్ నేను విన్నాను 1-2 సార్లు, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. బైబిల్లో లేదు మనం చెప్పొద్దు. ఒక దొంగలాగా పారిపోయి వస్తున్న వాడిని కప్పడంలో తప్పేం లేదా కదా. రహాబు వాళ్ళని దాచిపెట్టిందా లేదా? అయితే దాంతో ఏమన్నా ఆమె వాళ్ళతో తప్పు పని చేసిందా? లేదు. అర్థం చేసుకోవాలి. ఏదో ఓన్గా మనము చాలా ఆలోచించకుండా బేసిక్ ఆలోచించింది. దేవుని వాక్యం చాలా క్లారిటీ ఉంటుంది కదా. అయితే ఈమె వాళ్ళని ఎందుకని నువ్వు దాచిపెట్టింది అంటే వాడు పారిపోయి వస్తున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా కప్పి దాచుకో అని చెప్పింది. దాచుకో అని చెప్పిన తర్వాత నీళ్ళు అంటే పాలు దిగిచ్చింది అంటే ఒక సైంటిఫికల్లీ మిల్క్ తాగితే నిద్ర బాగా వస్తుందని, వాట్ ఎవర్ రీజన్. ఆమె దగ్గర పాలు ఉండొచ్చు, పాలు ఇచ్చి ఉండొచ్చు, తాగింది, పండుకోకుని చెప్పింది. ఎందుకు ఈమెను ట్రస్ట్ చేసి వచ్చి ఉంటాడు. అంత మందిని చూడిపోయినాడు. వాడికి ఎంత ప్రాణభయం ఉంటుంది వాడికి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఏ టెంట్లకు పట్టి ఆ టెంట్లకు వెళ్ళి తల దాచుకుంటాడా? దాచుకోడు. 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువు. 17వ వచనం తీసిన చదవండి. హసోరు రాజైన యాబీను. ఈ యాబీను ఎవరు? మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. హలో, యాబీను ఎవరు? ఆయన కింద సేనాధిపతి ఎవరు? సిసెరా రాజు ఎవరు? సిసెరా రాజు ఎవరు? యాబీను కింద ఉన్నాయి ఎవరు? సో సిసెరా ఎక్కడి మనిషి? యాబీను మనిషి. ఎవరు మనిషి? రైట్, చదవండి సిస్టర్. ఈ హసోరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హెబెరు వంశస్థులకు ఒకప్పుడు సమాధానం ఉంది. అంటే హెబెరు అంటే హెబెరు ఇక్కడ హెబెరు భార్య అయిన యాయేలు అంటే ఈమె భర్త. ఈమె భర్తకి ఆ రాజుకి ఫ్యామిలీస్ కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది అంటున్నారు. సమాధానం ఉంది వీళ్ళకి. అందుకే అంత ఈజీగా ఆమె టెంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన, లేకపోతే పోడాయన. అర్థమవుతుందా? అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాడా? అక్కడ కూడా థ్రెట్ ఉండొచ్చు కదా. వెళ్ళాడు బికాస్ వాళ్ళకి వీళ్ళకి మంచి బంధం ఉంది. నేను మా మనిషే అనుకున్నాడు. అనుకొని వెళ్ళిపోయి దాక్కున్నాడు. మేము ఇశ్రాయేల్ విమెన్ కూడా కాదు. మరి ఏమని ఎక్కడ విమెన్ అంటమ్మా? కయీనీయురాలు ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు కూడా. బట్ స్టిల్ నాకు అర్థమైంది ఏంటంటే దేవుని ప్రణాళికలో ఫరో కుమార్తె ఉన్నట్టుగా కయీనీయుడైన భార్య జాయల్ కూడా ఉంది. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా తన పర్పస్ కి అవసరం ఉంటే వాడుకుంటాడు. హెబ్రీయులను బతకనియొద్దు అనేది డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటది? ఆజ్ఞ. థ్యాంక్ యూ బ్రదర్. ఆజ్ఞ. హెబ్రీయుడే తిరుగుతున్నాడు ఆయన ఇంట్లో. ఏ ఇంట్లో? ఆయన ఇంట్లో. ఆయన సొంత కూతురు ఎత్తుకుని తిరుగుతాడు. దేవుడు యాంటీ క్రైస్ట్ కూడా వాడుకుంటాడు. ఎవరినైనా వాడుకుంటాడు తన పని కంప్లీట్ చేసుకోవడానికి. మీకు అర్థమవుతుందా? పిలిచిన పిలుపు నిన్ను కంప్లీట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇశ్రాయేలీలు కాదు. ఓకే, నేను ఒక ఇజ్రాయెలైట్ విమెన్ అయితే నాకు ఆ కోపం ఉంటుంది. మమ్మల్ని అందరినీ వీడు అప్రెస్ చేశాడు, మమ్మల్ని వీడు కష్టపెట్టాడు, వీడిని చంపేయాలన్న పగ నాకు ఉంటుంది. ఈమె కాదు. షీ డజంట్ బిలాంగ్ టు ఇజ్రాయెలైట్స్. ఈమె కయీనీయురాలు అని ఉంది కదా. ఈమె అయినా దేవుని మీద పట్ల ప్రణాళిక. సిసెరా చచ్చిపోతాడు అని దెబోరా చెప్పింది. దెబోరా చేతిలో నుంచి వచ్చినప్పుడు సిసెరా చచ్చిపోయాడా? ఆమె ప్రవక్తినిగా ఏమని ప్రవచనం ఇస్తుంది? ఏమని ప్రవచనం ఇచ్చింది? సిసెరా ఫినిష్ అయిపోతాడు అని చెప్పింది కదా. చెప్పినప్పుడు దెబోరా చేతులు చదివినప్పుడు హీ జస్ట్ ఎస్కేప్.
బ్రతికే ఉన్నాడు కానీ పారిపోయాడు. చావు ఇంకా కాలేదు. చావు ఇంకో దగ్గర దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. దేవుని పనులను ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? అయితే ఈమె దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె పండుకోమని చెప్పింది. పడుకోబెట్టిన తర్వాత మంచి గాఢ నిద్రలోకి వెళ్ళింది. అంత కథ అక్కడ ఉంటుంది. అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు, టెంట్ మేకు అంటారు కదా, ఆ మేకు తీసుకున్నది సుత్త తీసుకుని కొడితే ఇలా పండుకున్నాడేమో మేబీ. ఎందుకంటే ఒక టెంపుల్ నుంచి కొడితే ఇంకో టెంపుల్ నుంచి భూమి లోపలికి దిగింది అని ఉంటుంది వాక్యం కదా. అలాగే ఉంది, భూమి లోపలికి దిగుతుంది లేదా మేకు దిగింది. దిగగానే ఆన్ ద స్పాట్ చచ్చిపోయాడు. అక్కడ ఆ పిక్చర్లోకి వెళ్ళిపోతే అంత ఈజీగా అంత బలం ఎందుకు అన్నిసార్లు వాడంత బలవంతుడు, వాడంత మస్క్యులర్, వాడంత దృఢమైన వాడు అని ఎందుకు చెప్పానంటే, అలా అంత పవర్ఫుల్, అంత ఫైట్ చేసి రాటు దేరిన ఒక మొగాడిని ఒక స్త్రీ చంపుతుంది. అది కూడా విత్ నో హెల్ప్, ఎవ్వరు లేరు. ఒకవేళ వాడు లేస్తే ఒక సెకండ్లో లేడు, లేస్తే ఉల్టా ఇవన్నీ పడేసి తొక్కేసి చంపేస్తాడు కదా. నేను నశించెదను అని ఒకరు అంటారు. ఎవరంటారు? అది ఎస్తేర్ అంటారు కదా. నేను చచ్చిపోయిన పర్లేదు, రాజు ఆజ్ఞ లేకుండా రాజమందిరంలోనికి వెళ్ళొద్దు అన్నది దేవుని చిత్తం. అయినా నేను చచ్చిపోయినా పర్వాలేదు. మేబీ అదే తీర్మానం యాయకుండొచ్చు. వీడు బట్టి ఒక జనము నలిగిపోతున్నారు, వీడిని చంపేయాలి అనుకుందేమో, చంపేసింది. అది అలా గుచ్చినప్పుడు అయితే ఆమె ఇప్పుడు ఆమె ఛాన్స్ దొరికింది. చూస్తే మంచి గాఢ నిద్రపోతున్నాడు, గురిపడుతున్నాడు. ఇప్పుడు నా చేతిలో ఉంది వీడు, ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. ఆమె చేతుల్లో ఉన్నాడు, ఆమెను నమ్మినాడు 100%. గాడ్ మనకి ఏం చేశాడు తెలుసా? మన చేతిలో కొన్ని పనులను అప్పచెప్తాడు. నేను అంత పెద్ద స్పీకర్ని కాదే, నేను ఎలా చేయాలి? నాకు ఆ రిసోర్సెస్ లేవే, నాకు అంత జ్ఞానం లేదే, నాకు ఎక్విప్మెంట్ లేదు కదా, నాకు అంత పెద్ద చర్చ్ లేదు కదా. నీకు ఏది ఉంటుందే వాడుకోవాలి. హల్లెలూయా. ఆమె ఇంట్లో పెద్ద సోడ్ లేదు, ఏమంటారు, ఖడ్గం లేదు. ఉందమ్మా? ఒక ఖడ్గంతో రాజును చంపేయచ్చు, ఒక బాణంతో రాజును చంపేయచ్చు, ఒక వెపన్తో చంపేయచ్చు. ఆమె దగ్గర ఏమీ లేదు. ఏముంది? టెంట్ వేసినప్పుడు పెంకు ఉంటుంది. ఏమంటారు దాన్ని? మేకు ఉంటుంది. ఆ మేకును కొట్టడానికి సుత్త ఉంటుంది. అవి ఉన్నాయి ఆమె దగ్గర. మోషే ఏముంది నీ దగ్గర? కర్ర ఉంది. కర్రని వాడుకో, పడే కర్రని కింద ఏమవుతుంది? అది అయింది. ఆ కర్రను కొంచెం గుంటక్కడ రక్తం అవుతుంది. నీ చేతిలో ఏముంది? వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్? వాట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్? వాట్ ఈస్ యువర్ రిసోర్స్? యూజ్ ఇట్. డోంట్ గో ఇంకా ఏదో కావాలి, ఏదో చేయాలి, నాకు టీవీ ఛాన్స్ లేదే, నాకు నో. ఒక ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందుకుంది శారమ్మ. వచ్చే ఏంటికి నువ్వు కదా, నీ చేతికి ఒక బిడ్డ ఉంటాడు. ఆదిత్య కొందరు తెలియకనే దేవుడు ఆదిత్యం ఇచ్చినందుకు ఆశీర్వదింపబడ్డారు. మంచి వంటకత్తెవా, వండు, నీ దీవెన నీకు వస్తుంది. దేవుడు నేను అందుకే ఎన్నుకున్నాడు. భోజనం మంచి తిని కూడా చాలా గిఫ్ట్లు పొందుకుంటారు తెలుసా. టేస్ట్ మంచిగా ఉంటే టిప్లు బాగా దొరుకుతాయి. ప్రతి వాడి పని పట్ల దేవుని చిత్తం ఉంది. నేను చిత్తంలో లేదు నువ్వు అనుకోద్దమ్మా. ఒక సామాన్యురాలు, నేను దీనికి ఒక టైటిల్ ఇచ్చుకున్నా, మీకు తెలుసుగా, నేను రాస్తా ఉంటా. అవి an ordinary woman did an extraordinary work అంట. హల్లెలూయా. మంచి రాజునా చప్పట్లు కొట్టారు మళ్ళీ. ఒక ఆర్డినరీ విమెన్ ఏం చేసింది? ఎక్స్ట్రా ఆర్డినరీ పని. నేను ఒక సామాన్యురాలిని కదా, ఒక ఇంటి భార్యని కదా. ఆమె కూడా 50 భార్యనే. ఆమెకి ఏం వేరే టైటిల్ ఉంది అక్కడ? అట్లీస్ట్ డెబోరాకి ఒక టైటిల్ ఉంది. ఏముందన్నా? ప్రవక్తిని అని ఉంది. ఈమెకు అది కూడా లేదు. ఈమె గురించి ఇంకా ఎక్కడ లేదు. మళ్ళీ దీంతో 5వ అధ్యాయంలో డెబోరా ఆమె గురించి ఒక పాట లాగా పాడుతుంది. అర్థమవుతుందా? నీ చేతిలో ఏముంది? నీకు ఏం రిసోర్సెస్ ఉన్నాయి? నువ్వేం చేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయక ముందు ఈమెకి ఏం తెలిసిందంటే, వీడు దుష్టుడు, వీడు దుర్మార్గుడు, వీడు నా శరణుకి వచ్చినాడు, వీడిని చంపేయాలి. చదువుదా? నీకు ఫస్ట్ దానికి ముందు నీకు తెలిసి ఉండాలి, నీ దగ్గరికి వచ్చింది ఎన్నో ఛాన్సెస్ వస్తాయి, ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. ఏది దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఏది దుష్టు నుంచి వస్తుంది. అర్థమవుతుందా? వాడు నీకు ప్రొవైడ్ చేస్తాడు చాలా, వాడు నీకు చాలా మేలు చేస్తాడు, వాడు నీకు చాలా ఫేవర్స్ చేస్తాడు.
బట్ యూ షుడ్ బి ఏబుల్ టు, నీకు అర్థం కావాలి ఇది దేవుడి నుంచి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా. అందుకే అబద్ధం అయితే నేను మొన్న ఏం చేశాను, రోజు బైబిల్ వాక్యం పెడతా, రోజు మార్నింగ్ పెడతా, మా పిల్లలకు తెలుసు. 3 days బ్యాక్ పెట్టా కదా పెట్టా, అబద్ధ ప్రవక్తల గురించి పెట్టా. పెడితే వనస్థలిపురంలో బాప్టిస్ట్ చేసిన వాక్యం వినప్పుడు ఒక పాస్టర్ అంటే ఆయన కూడా నా నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి రోజు తను నాకు ఒక వాక్యం పెడతారు, నేను తనకి ఒక వాక్యం పెడతా ఉంటాను. చాలా రెస్పెక్ట్ చేస్తాడు. సడన్గా ఒక రోజు, ప్లీజ్ సిస్టర్, దిస్ ఈస్ నాట్ ద ప్రామిస్ అండ్ సచ్ వర్సెస్ విల్ క్రియేట్ అ కాంట్రవర్సీ బిట్వీన్ ద బిలీవర్స్ అని అన్నాడు. అంటే నేను తెలుగులో చెప్తాను, సిస్టర్ ఇలాంటి ఇది వాగ్దానం కాదు అంటే, నేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాగ్దానాలు పెట్టాను, అన్నీ పెడతాను చెప్పాను. నేను గద్దెంపులు కూడా పెడతా, హెచ్చరికలు కూడా పెడతా. నేను ఓన్లీ వాగ్దానం పెడతానా వాగ్దానాలే పెడతానా నేను వాగ్దానాల కంటే ఏం పెడతా, ఖచ్చితమైన హెచ్చరికలే పెడతా, ఏం చేయాలో పెడతా పిల్లలకి అందరికి పనికొచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాగ్దానం పోస్ట్ చేయ బ్రదర్ అన్నా, నేను ఆర్గ్యూ చేయను మా ముందు, ఇది వాగ్దానం కాదు, ఇది ఒక కాంట్రవర్షియల్ ప్రాబ్లమ్ రెఫరెన్స్ సిస్టర్, దీనివల్ల అనవసరమైన విభేదాలు వస్తాయి, ఇలాంటివి పెట్టొద్దు అంట. నేనన్నా మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగా. ఈజ్ ఇట్ నాట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ బ్రదర్ అని అడిగా. అవునా కదా, బైబిల్ నుంచే కదా. స్టిల్ సిస్టర్ ఇట్స్ టోటల్ ఇమ్మెచ్యూరిటీ అంటాడు నన్ను. చాలా ఇమ్మెచ్యూర్గా మీరు చెప్తున్నారు. నేను ఇమ్మీడియట్గా యేసయ్య అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు కదా మత్తయి సువార్త రోజు, అది ఆ పేస్ట్ చేశాను ఆయనకి, ఆ వాక్యాలు పెట్టాను. ఇట్స్ టోటల్ ఇమ్మెచ్యూరిటీ అంటున్నాడు, నీకు చాలా చిన్నదానివి నువ్వు అన్నట్టుగా అంటున్నాడు. బట్ ఇట్స్ నాట్ రైట్, ఇవి పెట్టొద్దు, గొడవలు అవుతాయి. మరి ఎందుకు యేసయ్య పలికాడు, బైబిల్ ఎందుకుంది వాక్యం అని అడిగాను. అడగలేదు ఇంకా, నేను అడగకుండా నేను ఆన్సర్ ఇస్తున్నా, స్టేట్మెంట్స్ ఇస్తున్నా. బ్రదర్ బైబిల్లో ఉంది కదా, ఇది ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను వాగ్దానాలు పెట్టాను, నేను గద్దెంపులు పెడతా, బైబిల్లో ఉంది కాబట్టి నేనైతే ఫాలో అవుతా, సారీ నేను ఆర్గ్యూ చేయను అన్న. ఓకే గాడ్ బ్లెస్ యు ఎండ్ చేశాను. మళ్ళీ కోసేపు అయినాక థ్యాంక్ యూ ఫర్ ద కన్సర్న్ పెడుతున్నాను, నేను అస్సలు చదవట్లేదు అంటే ఆయన గ్లోబల్ డైజెస్ట్ అవ్వట్లేదు. బైబిల్లో ఉన్నది దేవుని వాక్యం అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఫాలో అవ్వాలి. ఎక్కడి నుంచి చెప్పా ఈ మాట, నేను ఎందుకోసం చెప్పండి ఇప్పుడు, ఎందుకు ఆ టాపిక్ వచ్చింది? ఆమె ప్రవక్తిని గురించి వచ్చిందా, ఎక్కడ వచ్చింది? అయితే దేవుని ప్రణాళికలో ఈ యాయేలు అయితే నీకు తెలిసి ఉండాలి, ఇది దేవుని నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది. అపవాదిని నువ్వు గుర్తించే దానిగా ఉండాలి అని వాక్యం చెప్తాను. ఎక్కడి నుంచి ఇది అపవాది నుంచి వస్తుందా, ఆమెకు తెలిసిపోయింది వీడు దుష్టుడు, వీడిని ఏం చేయాలా, చంపేశారు. చూడండి జెనసిస్, గంట అయిపోయిందా, జెనసిస్ 3 అన్న చూడొద్దు, ముగించేస్తా. జెనసిస్ 3 ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు చాలా రిలవెంట్ అనిపించింది, ఎంతవరకు రిలవెంట్. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. మరియు నీకును అని స్త్రీకిని అన్నాడు. స్త్రీకి పుట్టిన అతన్నే కాదు, స్త్రీకి స్త్రీ కొడుకు కూడా. అర్థమవుతుందా? స్త్రీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ దేర్. బైబిల్ కెనాట్ ఎవరు డినై చేయొద్దు స్త్రీని ఇక్కడ. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం. ప్రతిసారి ఈ ఫైట్ మనకి వాడికి నడుస్తూనే ఉంటుంది. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటారు, మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 10:4, 2 Corinthians 10:4 ఉంటుంది, మన యుద్ధోపకరణములు ఎక్కడివై ఉండాలంట, తీసిన చదవాలి తొందరగా. 2 Corinthians 10, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట ఉన్నవి, దుర్గములు పడజాలనంత బలమైన వెప్పన్. మాది ఏంటి అంటే, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్తే సర్వాంగ కవచాల గురించి చూపిస్తా ఉంటాడు కదా. అది కాదు యుద్ధం. ఈమె చేతిలో ఏముంది, ఆర్మర్ లేదు, ఒక ఆర్మర్ వేసుకోలేదు, ఆమె తయారు కాలేదు కదా. ఎవరి నామం వస్తున్నావు, ఏ నువ్వు నన్ను కుక్కవనుకుంటున్నావా, ఏంటి ఇంతున్నావు, నేను చూస్తే ఇంతున్నా, నన్ను చంపేస్తానంటున్నావు అంటే నేను ఎక్కడ వస్తున్నా, జీవము గల దేవుని నామములో వస్తున్నా నేను. ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నో పవర్ ఇన్ దిస్ వరల్డ్,
నేను ముట్టడంతే. నాకు ఒక బాబు చెప్తా ఉంటాడు, జయశంకర్ జాగ్రత్త, ఇక్కడ ముందు జాగ్రత్త, అక్కడ ముందు జాగ్రత్త, ఎప్పుడు జాగ్రత్త చెప్తా ఉంటాడు. ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది, వశీకరణం అని ఒకటి వచ్చింది. వాళ్ళు నిన్ను కంట్రోల్ చేసేసుకుంటారు, జాగ్రత్త అంటే నాట్ ఆల్వేస్ పాపం, బట్ నిన్ను కంట్రోల్ చేసుకుంటారు. నువ్వు ఏమైనా నీళ్ళు తాగొద్దు, ఎప్పుడు ఇవే చెప్తా ఉంటాడు నాకు. నేను ఒక కథ చెప్పిన రీసెంట్గా జరిగింది. నాకు ఇమ్మీడియట్గా దేవుడు ఒక స్టోరీ గుర్తించాడు. స్టోరీని నేను వింటా ఉంటా, అప్పుడప్పుడు నాకు టైం ఉంటే, నాకు కూడా కావాలి తిండి కదా, కాబట్టి నేను వాక్యం వింటా, కొన్ని వాక్యాలే వింటా, కొందరి వాక్యం. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి చాలా నచ్చిందంట. నచ్చితే చాలా సంవత్సరాలు ట్రై చేసి అమ్మాయి పడట్లేదు. చాలా మంచి బిలీవర్, ప్రార్థన పర్వాలు, చక్కని అమ్మాయి, ఎంత చక్కనిదో అంత ఆత్మీయంగా, ఇంకా ఆత్మీయంగా అంత చక్కనిది, దేవుని ఆత్మచేత నింపబడిన అమ్మాయి. వయసులో ఉంది కానీ ప్రార్థన పర్వాలు, ఆరాధికురాలు, చక్కని దేవునితో సంబంధం కలిగిన అమ్మాయి, బీదరాలు. సో వీడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ఏడుస్తున్నాడు అంటే, ఎంత ట్రై చేసినా ఈ అమ్మాయి పడట్లేదురా, ఏం చేయాలి అంటే, ఈ అబ్బాయి అంటే, అరే ఈ మధ్య ఒకటి నేను ఒక దగ్గర తీసుకుపోతా, నీకు ఒక మంచి మంత్రికుడు ఉంటాడు రా, నీకు ఒక మంత్రం ఒకటి ఇస్తాడు, అది వేస్తే ఆమె నీకు వశంలోకి వస్తుంది అన్నాడంట. సరే అని చెప్పి వీడు తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంత్రం తెచ్చుకో, అంతా అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఇంకా ఆయన చెప్పాడంట, నేను మీ ఇంటికి వస్తా, అది నేను రాకముందు కొన్ని పనులు చేయాలి. ఏంటంటే ఆమె ఇంటి ముందే ఒక ఇల్లు తీసుకొని రెంట్కు ఉండాలి, నాకు ఆమెకి ఇల్లు ఎదురుగా ఉండాలి, నేను వచ్చి రాత్రి మంత్రం చేయాలన్నాడంట. సరే అని వీడు కష్టాలు పడి ఆ ఇంటి ఎదురుగా ఇల్లు ఒకటి, రూమ్ ఒకటి వేకెట్ తీసుకున్నాడు. రెంట్ తీసుకున్న తర్వాత ఇంకా రాత్రి వచ్చాడు ఈ మాంత్రికుడు. వచ్చి స్టార్ట్ చేశాడు, మిడ్ నైట్ 12 o'clock అట్లా స్టార్ట్ చేస్తున్నాడంట. ఫస్ట్ ఒక దాన్ని మామూలుగా పంపించాడంట. వాడి చేతిలో చాలా పవర్స్ ఉన్నాయి, సాతాను చేతిలో. సేన ఉందా లేదా బైబిల్లో? దయ్యం పట్టిన వాడు ఉన్నాడా లేదా? దురాత్మలు ఉన్నాయా లేదా? మనం పోరాడుచున్నది ఎవరితో? మనుషులతో కాదు, లోకనాథులతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో, ప్రధానులతో, ఆకాశం అంటే అంధకార శక్తులతో మన ఫైట్. అవి ఎప్పుడు మనల్ని ఫైట్ చేయడం రెడీగా ఉంటాయి. అయితే యూ షుడ్ బి ఏబుల్ టు విన్ ఓవర్, యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్. నువ్వు ఫేస్ చేయగల పవర్ నీ లోపల ఉండాలి. నీ దగ్గర రాదది, నీ దగ్గర రాదది. మా ఆయన చెప్తా, నాకు అస్సలే నా దగ్గర రాదు అంట. నాకు భయం ఇంకా నా దగ్గర రాదు, నాకు బాగా భయం వచ్చింది, నా దగ్గర రావట్లేదు. మరి మీకు అందరికీ అనిపిస్తుంది నాకు, నేను అక్కడే ఉంటామా? నాకు అసలు నాకంటే భయం దానికి ఉల్టా కదా. అయితే వీడు ఫస్ట్ ఒక దయాన్ని పంపాడు, 2, 3, 4 ఎన్ని పంపించినా వాపస్ వస్తున్నాయి. ఇంకా కొంచెం పవర్ఫుల్, వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అన్ని ఎన్ని పంపించినా వాపస్ వస్తున్నాయి. ఏంటిరా ఎందుకు ఇట్లా వాపస్ వస్తున్నారని అడిగాడు. వీడు మాట్లాడతాడు వాళ్ళతో. అంటే అరే ఏముందో సార్, డోర్ లోపల పోతలేదు, మేము పోనిస్తలేదు, ఆ లోపల ఏదో పవర్ ఉంది అంటున్నారట. హల్లెలూయా. ఏదో శక్తి ఉంది సార్, డోర్ విండో నుంచి ట్రై చేయరా, వెంటిలేటర్ ఎక్కడి నుంచి లేదు సార్, ఇంటి చుట్టూ ఇల్లు ఈజ్ ఇన్సులేటెడ్. హల్లెలూయా. ఇల్లు అంతా ఇన్సులేటెడ్ ఉంది. ఇలాంటి సాక్ష్యం నా చెవులారా, నా కళ్ళారా, నా ఇంటి గురించి నేను విన్నా. నా కళ్ళతో, నా కుమారుడి కళ్ళతో దేవుడు చూపించాడు. మా ఇంటి చుట్టూ ఇన్సులేట్ ఉంది, కళ్ళలో ఇన్సులేటెడ్ ఉంది. నా ఇంటి చుట్టూ కంచె ఉన్నాడు. నా కొడుకు చూశాడు. అబద్ధాలు కావు ఇవన్నీ, దేవుని ప్రణాళికలు ఉన్న బిడ్డలకు ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇన్సులేటెడ్ ఉంది సార్, ఎంత ట్రై చేసినా ఆగు, రేపు మళ్ళీ వస్తా, ఇంకా పవర్ఫుల్ మంత్రంతో వస్తా అని నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేశాడంట. తర్వాత ఎప్పుడంటే ఐఎమ్ సారీ, నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నా, చాలా మంచిగా చెప్పాడు ఆ సేవకుడు. నేను నాతో కాదు, ఆ ఇంట్లో ఏదో పవర్ ఉంది, ఏదో జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందంటే వీడు మెల్లగా వెళ్ళి ఏదో ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి రాత్రి 12 గంటలకు కూడా మోకాలు చక్కగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఏ ఇంట్లో ప్రార్థన అవుతుందో ఆ ఇంట్లో దురాత్మలు ఉండవు. హల్లెలూయా. ఏ ఇంట్లో ఆరాధన జరుగుతుందో ఆ ఇంట్లో చీకటికి స్థానమే ఉండదు. కాబట్టి ప్రతి ఇంట్లో ఒట్టి ప్రార్థన చేయకండి, ఆరాధన చేయండి, పాటలు ఎలుగెత్తి పాడండి, స్తుతించండి. నేను చెప్తున్నా, మీ ఇంట్లో చీకటి అంధకార శక్తులకు సమయం లేదు. ఎలాంటి తాగుబోతు వచ్చినా ఏదొచ్చినా వాడికి అన్ని విడుదల కలిగేలాగా శక్తి నీళ్లు పొందుకొని ఉంటుంది. ఏ ఇల్లు అయితే దేవుని స్తుతుల చేత నింపబడుతుందో. సరే, అది టాపిక్ మనది, పక్కకి వెళ్ళిపోయాం. మీకును స్త్రీకి, నీ స్త్రీ సంతానానికి వైరం ఉంది. చూడండి, ఇక్కడ ఈమె 10 పెగ్తో కొట్టగానే వాడు ఆమె ఎక్కడ పడిపోయాడు ఉంటుంది తెలుసా? ఆమె కాళ్ళ దగ్గర పడిపోయాడు. హల్లెలూయా. దుష్టుడిని నువ్వు ఎరగాలి, అందుకే అపవాదిని ఏం చేయాలి? అప్పుడు వాడిని నువ్వు ఎదురించకుండా మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడు రా సార్, కూర్చో సార్, మా ఇంట్లో అని కూర్చోబెట్టుకుంటాం. కాబట్టి వాడు మన ఇంటిని రూల్ చేస్తూ ఉన్నాడు. ఒక కామన్ విమెన్ ఏం చేసింది? కొట్టగానే ఇక్కడ నుంచి దిగిన తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చి నిలబడ్డది. మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారు నన్ను వెతుకుంటూ? బారాకు వస్తాడు. నువ్వు ఎవరిని వెతుకుతున్నావు రా ఇక్కడ ఉన్నాడు. ఒక కామన్ విమెన్, అసలు ఆమె ఎక్కడ నోటీస్తో లేదు. జాయెల్
ఎక్కడ వచ్చింది? ఆ దేవుడు ఆమె ఒక పని, ఆమె పట్ల పనిని పెట్టాడు. ఆమె పని కంప్లీట్ చేసుకుంది. ఆమె మిషన్ అకంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడు నీ పట్ల, నా పట్ల ఎంతో గొప్ప. నేను మంచిగా రాసుకున్నా. దేవుడు గాడ్ ప్లేస్డ్ ఎస్తేర్ ఇన్ ద ప్యాలెస్. హల్లెలూయా. దేవుడు ఎస్తేర్ని రాజమందిరంలో ప్లేస్ చేశాడు. దానియేలుని ఎక్కడ ప్లేస్ చేశాడు? బబులోను రాజ్యంలో ప్లేస్ చేశాడు. యోసేపుని ఎక్కడ ప్లేస్ చేశాడు? ఐగుప్తులో ప్లేస్ చేశాడు. జెరుషాకని ఎక్కడ ప్లేస్ చేశాడు? బుద్ధివేలి. అర్థమవుతుందా? రమేష్ అన్నని ఎక్కడ ప్లేస్ చేశాడు? రమేష్ అన్న బుద్ధివేలికి వస్తే కాదు పని అవుతుందా అన్న? కాదు. అమ్మో చేశాడు బుద్ధివేలి, అది మా అన్న పవర్ఫుల్. కానీ అంటే గాడ్కి తెలుసు అల్మాసిగూడలో ఆయనతో పని ఉంది. దేవుడు ఆ ప్లేస్లో నేను పెట్టాడంటే నీతో పని ఉంది ఆయనకి. హల్లెలూయా. ఆయనకు భార్యగా పెట్టాడంటే నీతో పని ఉంది ఆయనకి. ఆమె భర్త లేచి అనేక మంది పతివ్రతలు ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దాని అంటాడంట. హల్లెలూయా. ఆ ఇంటి భర్తగా, ఆ ఇంటి భార్యగా, ఆ ఇంటికి తల్లిగా, ఆ ఇంటికి చెల్లిగా. ఈరోజు మార్నింగ్ మా మమ్మీ అంటుంది ఒక మాట. మా మామ, చిన్న మామ భార్య సీరియస్గా ఉంది, వెంటిలేటర్ పైన ఉంది. మా మామ వాళ్ళ తమ్ముని వైఫ్, మా చిన్న సీరియస్గా ఉంది. సో మా మమ్మీ లేవగానే అడిగింది, బిడ్డ ఎలా ఉంది ఆంటీ అంటే, మా ఇంకా అలాగే ఉంది అంటే, నీ ప్రార్థనలు బిడ్డ అనింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం మా మమ్మీకి చాలా సీరియస్గా హెల్త్ ఇష్యూ, హార్ట్ ప్రాబ్లమ్ వస్తే మా మమ్మీ బెడ్ చిన్నదాన్ని, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు లేదు, ఏమీ తెలియదు. వాక్యం ప్రార్థనలు చర్చ్ పెద్దగా తెలియదు నాకు అప్పుడు. సీరియస్లీ ఐ నెవర్ న్యూ VBS. బట్ ఇప్పుడు నేను కొన్ని VBSలకు మోస్ట్ వాంటెడ్ టీచర్గా నేను దేవుడు వాడుకుంటాడు. దేవుడు ప్రణాళికలు ఉంటాయి అంతే. నేను ఎప్పుడు VBSకి ఇవ్వకూడదు. మా మమ్మీ బెడ్ చుట్టూ తిరిగి ప్రార్థనలు చేస్తాను. ఎందుకు చేస్తున్నానో తెలియదు. నా మా అమ్మ తీసుకోవద్దు ప్రభా, నాకు జడ వేసుకొని రాదు. నాకు పెద్ద జడ ఉండేది. నాకు జడ వేస్తారు, మా అమ్మని తీసుకుంటే అని ఏడ్చేదాన్ని. అంత ఇన్నోసెంట్ ప్రేయర్స్. మా మమ్మీ ఈరోజు అంటుంది, నువ్వు చేసిన ప్రేయర్స్ బిడ్డ ఇన్ని సంవత్సరాలు, నేను 16, ఇప్పుడు నాకు 40 పైన ఉన్నాయి, అయినా మా అమ్మ హెల్దీగా ఉంటుంది, నాకంటే యాక్టివ్గా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థనలు కదా బిడ్డ ఈరోజు అని. గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఇన్ దిస్ ప్లేస్. ఈ చర్చ్లో నేను పెట్టానంటే నీకు పని ఉంది ఇక్కడ. అర్థమవుతుందా? ఈ పాస్టర్కి భార్యగా పెట్టారంటే అమ్మగారికి పని ఉంది ఇక్కడ. హల్లెలూయా. నేను వెళ్ళి నేను లీడర్ని అయితే ఎమ్మెల్యే అయితే కుదరదు. ఎమ్మెల్యే ఒకరే, MP ఒకరే, వాళ్ళ ప్లేస్ ఏది? నీ ప్లేస్ కింద పని మనిషివా? నీ పనదే. నీ వల్ల దేవుడికి మహిమ అవ్వచ్చు. పశువుల కాపరి ఆమోస్ కదమ్మా, వాడుకున్నాడు పశువుల కాపరిని. అందుకే యాయేలు ఏమంటది? 5వ అధ్యాయం తీయండి, అయిపోయి ముగించేస్తున్నా. యాయేలు నువ్వు ధన్యురాలు అన్నది కదా. 5:24 చదవండి. హల్లెలూయా. ఇదే మాట ఇంకొక స్త్రీకి ఉంది. ఎవరది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. ఎవరంటారు? ఎలిజబెత్ అంటారు. ఎలిజబెత్ కాదు, ఎలిజబెత్. మరి ప్రవచన పూర్వకంగా పలుకుతుంది ఏమని? యు ఆర్ ద బ్లెస్డ్ అమాంగ్స్ట్ విమెన్. అందరి స్త్రీలలో అప్ప ఒక క్లాస్ ఏదైతేనే ఒకళ్ళు ఏం కదా. మా బిడ్డ డిసిప్లిన్ హెడ్ అయింది కాలేజ్కి. అబ్బా స్టేటస్ పెట్టుకున్నాను, తిట్టి తీపిచ్చేసింది. అదే పెద్ద గొప్పన పెట్టుకున్నావు స్టేటస్ అని. కానీ తల్లిదండ్రులు సంతోషం. లాయలా కాలేజ్ నా బిడ్డ డిసిప్లిన్ హెడ్ అని. ఇక్కడ ఈమె స్త్రీలందరూ ఆశీర్వదింపబడిందంట. మరియమ్మ ఇక్కడ దేవోరా అంటుంది ఆమె గురించి. ఆమె గురించి బైబిల్లో రాసిన మాటలు చదువుతుంది. మళ్ళీ ఎవరు చదివారు? చదవాలి. కయనీయుడైన ఏబేరు భార్య అయినా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. వెరీ గుడ్ బాబు, ఎవరో బట్టి చెప్పినారు. కయనీయుడైన ఏబేరు భార్య స్త్రీలలో ఆమె పనులు తీసుకుందాం. అంతే, ఏం పెద్ద పని చేయలేదా? చాలా పెద్ద పని. 10 పెద్ద. ఏ సాతాను గురించి, ఏ అపవాదిని ఈమె తల మీద కొడుతుందో అదే అపవాదిని ఇక్కడ యాయేలు తల మీద కొట్టి తుత్తునీలుగా. ఈ శక్తి, సాతాను తొక్కివేయగల శక్తి ఎవరికి ఉంది తెలుసా బైబిల్లో? నాకైతే తెలిసి స్త్రీ అని రాసింది. స్త్రీకి ఉంది కదన్న, మరి సారీ పురుషులకు కూడా ఉంది అంటే ఉంది కదా మరి. స్త్రీకే ఉంది దాని మడని మీద, దాని తల మీద కొట్టే శక్తి. నీకుందా శక్తి?
ఆ దుష్టుణ్ణి చంపగల శక్తి, అపవాదిని ఎదిరించగల శక్తి. we don't need any armor. మనకి ఏ యుద్ధోపకరణములు అవసరం లేదు. మా యుద్ధోపకరణములు అయితే హల్లెలూయా ఏవి శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. ఏంటది చెప్పాలి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. నేను చాలా రాసుకొచ్చుకున్నా, ఏమేమో రాసిన. గాడ్ ప్లేస్డ్ ఎస్తేర్ ఇన్ ద ప్యాలెస్. జోసెఫ్ ని ఈజిప్ట్ లో, డానియల్ ని బాబిలోన్ లో పెట్టుకున్నాడు. ఎందుకోసం పెట్టుకున్నాడు? సమ్వన్ నీడ్స్ యూ. తెలుసా, మా మమ్మీ అట్లా కూర్చొని ఉంటుంది. అమ్మ జ్వరం వచ్చింది మేడం, ప్రార్థన చేయాలంట. ఈమె ప్రార్థన చేస్తుందంట వాళ్ళకి. సాయంత్రం వచ్చి అమ్మ జ్వరం తగ్గిపోయింది అంటారంట. మా మమ్మీకి సంతోషం, ఎందుకంటే నేను ఎంత వరకు నా బిడ్డ ఇంత బలమైన సేవకురాలు, నాకు ఏం రాదంటది ఆమె. ఆమెకు ఒక చిన్న అద్భుతం జరిగింది, బిడ్డ నేను ప్రార్థన చేస్తే బాగేందంట అని చెప్పుకుంటాను. సంతోషం. అమ్మ నేను అందుకే పెట్టుకున్నాడు, అమ్మమ్మ నా కోసం ప్రార్థన చేయబోతారంట. నేను అందుకే పెట్టాడమ్మా, ఎంజాల్లో ఆ ఇంట్లో ఆ చిన్న షాప్ ఉంది, అందుకే కూర్చోబెట్టండి నేను చెప్తాను. ఫర్ సమ్ రీజన్ సమ్వన్ నీడ్స్ యూ. ఒకరికి అవసరం, నీ ప్రార్థన అవసరం, నీ మాట అవసరం, నీ ఆతిథ్యం అవసరం, నీ పని అవసరం, నీ టాలెంట్ అవసరం, నువ్వు అవసరం ఒకరికి. నేను అవసరం లేదు అనుకోవద్దు బిడ్డ అస్సలే. ఏం చేసింది దోర్క? బట్టలు కుట్టింది. ఆమెకు వచ్చిన టాలెంట్ బట్టలు కుట్టాడు, అంతే కదా. ఆమె ఒక టైలర్, బట్టలు కుట్టింది. ఆ బట్టలు కుట్టిన బట్టలతోటే పునరుద్ధరణ రాలేదు. హల్లెలూయా. నిన్ను ఒక ప్లేస్ లో పెట్టాడు ఫర్ సమ్ రీజన్. పాస్టర్ బిడ్డ ఎందుకు అంటే ఖచ్చితంగా ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, డాడీకి సేవ చేయాలంతే. నేను ఎప్పుడు చెప్తా పాస్టర్ పిల్లలకి, ఏ పాస్టర్, కొన్ని వందల మంది పాస్టర్స్ తో నేను పని చేస్తూ ఉంటాను కదా, వెళ్తా ఉంటాను. కానీ కొందరు పాస్టర్ల పిల్లలు చూసినప్పుడు చాలా సంతోషం నాకు. వాళ్ళ తండ్రికి వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. పాస్టర్ వచ్చి వాక్యమే చెప్తారు, మొత్తం వీళ్ళే చేసుకుంటారు. నేను చెప్తా, ఒక రోజు దేశ ఉన్నత స్థలాలు ఉంటారు పాస్టర్. అలా చిన్నప్పుడు చెప్పా, ఇప్పుడు నిజంగానే అలా ఉన్నారు చాలా మంది పిల్లలు. ఇక్కడ ఉన్న ఒక పాస్టర్ కూడా ఎప్పుడు చెప్తా పిల్లల గురించి. దేవుడు నేను ఆ పనులు పెట్టాడు ఫర్ సమ్ రీజన్. వాళ్ళకి ప్రార్థననే అవసరం ఉంటుంది, చిన్న మాట, చిన్న సాయం అవసరం ఉంటుంది కదా, దానికోసం దేవుడు పెట్టుకున్నాడు. పెద్ద పనులు చేయట్లేదని బాధపడుతుంది, అర్థమవుతుందా? పెద్ద పనులు చేయాలి. పక్కింటి పిల్లడు తాగి బాగా అలరి చేస్తున్నాడా? నేను ఎందుకు పెట్టాడు తెలుసా? ఎందుకు పెట్టాడు? మంచిగా ఆయన మా కొడుకే దేవుడు అంటే మరి తల్లి చక్కందా, తండ్రి చక్కనోడా, అందుకే వాడు అట్లా తయారైన అనొద్దు. అలానే అంటాం కదా, పక్కింట్లో తప్పు జరుగుతుంటే ఎంజాయ్, మంచిగా వాళ్ళ అమ్మ మంచిదా, మరి అందుకే ఇట్లయింది అని అనొద్దు. తల్లి కన్నీటితో ప్రార్థన చేయాలి. నా కొడుకు అలాంటి తాగు తచ్చి అలా హంగామా చేసి సామాన్లు ఇరగొడతా ఉంటే తట్టుకుంటావను, ఆ బాధ్యతను తీసుకోవాలి. అందుకే దేవుని పెట్టాడు ఆ ఏరియాలో. కొందరు ఏరియాస్ని బాగు చేస్తారు తెలుసా, రక్షించుకుంటారు తెలుసా. ఒక చిన్న 18 ఏళ్ళ అమ్మాయి ఊరిని రక్షించుకుంది తెలుసా. అలా బైబిల్ ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసు. అందుకే దేవుడు నిన్ను ఆ ప్లేస్లో పెట్టాడంట, టు గివ్. ఎందుకంటే నిన్ను అక్కడ వాళ్ళకి నువ్వు ఉండడం వల్ల, నువ్వు చేసే పని వల్ల వాళ్ళకు విడుదల కలగొచ్చు, స్వస్థత కలగొచ్చు, నెమ్మది కలగొచ్చు, ఆరోగ్యం కలగొచ్చు, చచ్చిపోయే వాళ్ళు బ్రతకొచ్చు కూడా. హల్లెలూయా. మా వదిన నాకు చెప్తుంది, నువ్వు స్టేటస్ చూస్తావా పింకీ అని అడిగింది ఒక మాట. అడిగితే నేను అన్నా, నాకు టైం ఉండదు కదా చూడండి, ఎప్పుడో వీలైనప్పుడు ఏదో ఒకటి చూస్తా అంటే, ట్రై టు ఓపెన్ ద స్టేటస్. ఎందుకు అన్నా, కొందరికి వాళ్ళ స్టేటస్లో, చాలా మంది ఇప్పుడు స్టేటస్లో వాళ్ళు ఎలా ఉన్నారో పెట్టుకుంటున్నారు, అయిపోయినారు. వాళ్ళు ఏం చేస్తున్నారో పెట్టుకుంటున్నారు. నేను డిప్రెస్డ్ ఉన్నాను పెట్టుకుంటున్నాను, నేను చాలా కృంగిపోయాను పెట్టుకుంటున్నాను. వాళ్ళకి నీ ప్రార్థన అవసరమైంది. కొందరు సూసైడల్ థాట్స్లో ఉంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. నా తమ్ముడు పెట్టుకున్నాడని చెప్పాను కదా మీకు, చెప్పాను. మా తమ్ముడు పెట్టుకున్నాడు, 5 నిమిషాల గ్యాప్లో అది చూడలేదు. ఫస్ట్ వీడియో వాడు పెట్టుకున్నాడు. వాడు చాలా డిస్టర్బ్డ్ ఉన్నాడు. ఆ హీరో, ఆ మూవీలో హీరో సూసైడ్ చేసుకోక ముందు వాడు ఎంత స్ట్రగుల్ అయ్యాడో, ఆ 30 సెకండ్స్ వీడియో వాడు పెట్టుకున్నాడు. దాని తర్వాత నాకు తమ్ముడు రాశాడు, నేను చచ్చిపోతున్నానని. ఆ రాత్రి 3 గంటలకు ఒక అతను చూశాడు స్టేటస్. కానీ ఫస్ట్ వీడియో చూసి ఇదేమో సినిమా వీడియో పెట్టుకున్నాడని సెకండ్ ఏమంటారు పెట్టారు, పేజ్ అంటారా, సెకండ్ పార్ట్ ఓపెన్ చేయలేదు, అనుకున్నాడంట. చూసి ఉంటే, ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి ఉంటే మనం అనుకుంటాం, కానీ దేవుని చిత్తం మనకు తెలియదు. నా తమ్ముడు బ్రతికేవాడేమో అని మేము అనుకుంటాం. ఆయన అంటున్నాడు, అయ్యో వాడు పెట్టగానే చూసా, కానీ నేను నెక్స్ట్ పేజ్ చూడలేదు. నెక్స్ట్ పేజ్ తమ్ముడు రాశాడు, సారీ ఎవ్రీవన్, మై డియర్ ఫ్యామిలీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ క్విట్టింగ్ అన్నాడు. 5 నిమిషాల్లో చనిపోయాడు వాడు, ఊరేసుకోవాలి. నా తమ్ముడు, నా కజిన్.
దాన్ని మొదట పెట్టగానే 30 సెకండ్స్ లోపలనే ఒకరు చూశారు. ఎవరు? ఒక అన్న చూశారు. పక్కకే ఉంటాడు పాపం. నెక్స్ట్ పేజ్ చూడలేదు. అర్థమవుతుందా? సమ్వన్ నీడ్స్ యువర్ ప్రేయర్, సమ్వన్ నీడ్స్ యువర్ సపోర్ట్. కొందరికి నీ ప్రార్థన అవసరం తెలుసా? కొందరికి నువ్వు ఒక మంచి ఏం కాదు. మా ఇంటి ఓనర్ ఉండేది, మేము పాప కోసం సెకండ్ అవ్వడం ఉన్నప్పుడు మా ఓనర్ ఎప్పుడు డిస్కరేజ్ ఉంటే, అరే మేడం కుచ్ भी नहीं होता మేడం, ఎస్ సార్ పాపనే పింకమ్మ నాకు ఇక్కడ బాగా వస్తుంది, అయ్యో నాకు కూడా వస్తాను ఒకటి ఎత్తాను. నాకు కూడా రోజు అట్లా ఎక్కువగా సంతోషం అయ్యేది. ఆమెకి ఏ నొప్పి ఉందో నాకు నొప్పి ఉందని చెప్పేదాన్ని. బికాస్ చిల్డ్రన్స్ అంతే. పింకమ్మ నీతో మాట్లాడితే గడుపు నిండుదా, పింకమ్మ నీతో మాట్లాడితే బతకాలనిపిస్తుంది పింకమ్మ అనేది పాపం చనిపోయి. నేను ఆమెకి ఏదుందో నాకు వదులుతుందని చెప్పేదాన్ని. ఆమె ధైర్యం వచ్చేది. నేను అందుకే పెట్టాడు దేవుడు అక్కడ. అర్థమవుతుందా? నేను ఆ ప్లేస్లో దేవుడు అందుకే పెట్టాడు. ఆ గుడిసెలో అందుకే పెట్టాడు. ఆ బిల్డింగ్లో అందుకే పెట్టాడు. ఆ ఇంట్లో పనికి అందుకే పెట్టాడు. ఆఫీస్లో జాబ్కి అందుకే పెట్టాడు. ఆ కాలేజ్లో నేను అందుకే పెట్టాడు. ఆ రూమ్లో ఆ రూమ్ బెడ్తో నేను అందుకే పెట్టాడు. గాడ్ హ్యాస్ ప్లాన్స్, గాడ్ హ్యాస్ పర్పస్. దేవుడు పని ఉంది అక్కడ. అర్థమవుతుందా తల్లి? నీ చిన్న ప్రార్థన, నీ చిన్న మాట మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కళ్ళు మూసుకుంది. యాయేలు పెట్టిన పని యాయేలు కంప్లీట్ చేసుకుంది. ఆమె అతన్ని తల మీద కొట్టింది, తుత్తు నీలుగా చేసేసి రిలీజ్ అయింది ప్రాఫెసీ దెబోరా ద్వారా. సీసరా చనిపోతాడని, కానీ పారిపోవడం మాత్రమే దెబోరా వరకు. చనిపోవడం దేవుడి ప్రణాళికలో. ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొక స్త్రీ ఉంది, ఆమెనే యాయేలు. అందరు మోకరించగలిగిన వాళ్ళంతా మోకరించారు. అవును ప్రభా, ఇన్ని రోజులు ఇంట్లో వట్టిగానే ఉన్నా, ఈయన వట్టిగానే ఉన్నా, ఇలాగే వట్టిగానే ఉన్నా. నా జీవితం ఎందుకు పనికిరాదు, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్. చదువు లేదు, నాకు స్టేటస్ లేదు, నాకు టాలెంట్ లేదు, నాకు ఒక బలం లేదు, నాకు ఒక సపోర్ట్ లేదు, నాకు ఒక బ్యాక్ బోన్ లేదు అని నువ్వు అనుకున్నావేమో. దేవుడు చెప్తున్నాడు ఈరోజు ప్రతి వారి పట్ల దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరి పట్ల దేవుడి ఆయన చేతి పని అమ్మ నువ్వు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది, హల్లెలూయా, 2వ అధ్యాయంలో మనం ఆయన చేతి పని వారం. వంటిగానే యూజ్లెస్గా ఎవరిని తయారు చేయలేదు ఆయన. నేను మీ కొరకు ఉద్దేశించినవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. మన కొరకు దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి, మన కొరకు దేవునికి ప్లాన్స్ ఉన్నాయి. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, యూ కెనాట్ సే ఈమె నా కరెక్ట్ భార్య కాదు, ఈమె నా కరెక్ట్ భర్త కాదు, ఇది నా కరెక్ట్ కాదు ఉద్యోగం, ఇది నాకు ఈ సంఘం నాకు కరెక్ట్ కాదు నువ్వు అనడానికి లేదు. దేవుడి చిత్తంలో ఈ స్థలంలో నిన్ను ప్లాంట్ చేసిందే దేవుడు. ఈ స్థలంలో ఇక్కడికి రావాలనేది ఆయన సృష్టి ఆరంభంలోనే, నిన్ను గర్భంలో నిర్మించకముందు దేవుడి చిత్తం. అది ఎరిగిన నీవు ప్రతిదీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వేలో. అవునా, అయితే ప్రభా నా చేతికి ఏం పని ఉంటా, నా కొరకు ఏం ఆలోచన, నేనేం చేయాలి, ఆస్క్ గాడ్. నీకు అర్థం కావట్లేదా? దేవుని చిత్తాన్ని అడుగు, దేవుడిని బయలుపరుస్తాడు. ఏ పని లేకుండా నువ్వు రాలేదు, మళ్ళీ చెప్తా ఉన్నా. చూడండి, మళ్ళీ రెండవదిగా ఏది దొరికితే అదే దొరికిన రిసోర్సెస్ని వాడుకో. ఇంకా ఏదో కావాలి, జ్ఞానం కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా ఇది కావాలి. నీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ యూజ్ చేయి. ఆమెకి ఏది దొరకలేదు. ఒక మేకు దొరికింది. వాళ్ళు నొమాడియన్స్ అంటే వాళ్ళు దారు ఏమంటారు వాళ్ళని, నొమాడియన్స్ని బంజారా పీపుల్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. టెంట్లు వేసుకుంటారు, ఎక్కడికి వెళ్తే అక్కడ టెంట్లు వేసుకుంటారు. కాబట్టి ఆమెకు నేర్పరి టెంట్ వేయడంలో, మేకలు కొట్టడంలో ఆమె నేర్పరి. అదే టాలెంట్ని యూజ్ చేసింది. నీకు ఏం టాలెంట్ ఉంది, యూజ్ దట్ టాలెంట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీకున్న టాలెంట్, నీకున్న తలాంతు దేవుని మహిమార్థమే వాడు బిడ్డ. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావు, ఆ పనిలో నువ్వు ఉన్నావు. ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు కంట్రోల్ అవ్వట్లేదు అన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరుస్తా ఉన్నాను. స్త్రీకిని వాడికిని, స్త్రీ సంతానానికి స్త్రీకిని వాడికి వైరం. మనకు వాడితో ఎప్పుడు వైరమే. గ్రహించాలి, గుర్తించాలి. దుష్టుడు వీడు దుర్మార్గుడు, వీడు వేషధారి, వీడు మోసగాడు. నా ఇంట్లోకి వచ్చాడంటే నా ఇంట్లో సర్వనాశనం చేస్తాడు వీడు. నేను ఉంచొద్దు. ఎదిరించి వాడిని పారిపో చేయగలటం. వాడిని తల మీద కొడితే వాడు అక్కడే తుత్తు నీరైపోతాడంట. ఒక బలవంతుడైన పరాక్రమశాలి అయిన సిసేరాను చంపగలిగిన ఒక సామాన్యులైన స్త్రీని జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు యాయేలు నాకు ఒక ఎగ్జాంపులరీ రోల్ మోడల్గా నువ్వు తీసుకోమ్మా. దేవుడికి సహాయం చేయగా ప్రార్థించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. అడగండి, దేవా నీ చిత్తం, నీ ప్రణాళిక నా జీవితంలో ఏమైంది? ఏ పని నాకు పెట్టావు? ఏ పని నిమిత్తమైనా నీ లోకానికి పంపించావయ్యా? ఎవరి మధ్యలో ఉంటే నేను దీవింపబడతాను? ఏం చేస్తే దీవింపబడతాను? ఎవరి జీవితం నా వల్ల ఆశీర్వదింపబడుతుంది? ఈరోజు ఒక స్త్రీ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల రోజు విడుదల పొందుతున్నారు. హల్లెలూయా. బానిసత్వంలో తొక్కిసలాట్లో నలిగిపోతున్న, మూలుగుతున్న, ఆయాసపడుతున్న ఇశ్రాయేలు జనాంగముకు విడుదల దొరికింది ఒకే ఒక స్త్రీ చేసిన ధైర్యంతో కూడిన పని. హల్లెలూయా. అందుకే బలమును ఘనతయు ఆ స్త్రీకి వస్త్రములు. హల్లెలూయా. మనందరికీ బలమును ఘనతయు వస్త్రములగును గాక. ఆతము మాత్రము వస్త్రముల చేత మనం అలంకరింపబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. అవును ప్రభా, ఇంతవరకు నైనా అనేక లేఖనముల ద్వారా ప్రభా నన్ను మమ్మల్ని హెచ్చరించిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. సామాన్యురాలైనటువంటి ప్రభా అయ్యా, ఒక స్త్రీని మీరు వాడుకున్న రీతిగా ప్రభా మేము అనుకుంటాం మా చేత ఏమవుతుంది, మేము ఇది చేయగలుగుతామా, మా పని ఇదా, ఈ ప్లేస్ మాది కాదని ప్రభా నాయన అనేక సార్లు మేము అనుకుంటున్నామేమో. కానీ నీ ప్రణాళికలో ప్రభా మేమందరం ఉన్నామని ప్రభా నీ దాసురాల ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మీ కృప దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు. బలహీనులం అనుకుంటాం చాలాసార్లు. ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా, బలహీన సమయంలో అయ్యా అనేక మార్లు ప్రభా అయ్యా ఎటు తిరిగి తండ్రి ప్రభా నాయన మా సమయము కాదు, మా పరిస్థితి ఇది కాదని నిలబడలేని స్థితిలో ఉంటున్నామేమో. కానీ ఈ దినం ప్రభా నన్ను మమ్మల్ని నిలబెడుతున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతో బలాఢ్యుడు అయ్యా తండ్రి ప్రభా, ఎంతో బలమైన వాడైనప్పటికీ ప్రభా అయ్యా ఒక సుత్తి మేకుతో ప్రభా తనను చిరగొట్టినట్టుగా ప్రభా తన కాళ్ళ దగ్గర పడరీతిగా ప్రభా నువ్వు అతను ఉంచావు ప్రభా. ఈ లోకములో ప్రభా నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకున్న దేవుడవు నాయన. అపవాది అనేక సార్లు ప్రభా నువ్వు బలహీనుడు అనుకున్నప్పుడు ప్రభా మీ బలమునిచ్చి తండ్రి ప్రభా నిలబెట్టుకున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా అయ్యా ఈ యొక్క సంఘాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. దైవజనురాలని కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు. అయినా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాగే ప్రభా చేరి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా దేవా అయ్యా ఈ దినములో వాక్యములు బలపరిచిన నీ దాసురాలను బట్టి తన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయన మరి ముఖ్యంగా ప్రభా అయ్యా మీరు కృప చూపే దేవుడు, మాట్లాడే దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. తన సామాన్యురాలైనప్పటికీ, తన పేరు ఘనతలు లేనప్పటికీ నాయన తనను మీరు ఏర్పరచుకున్న దేవుడు, యాయేలును ఏర్పరచుకున్న రీతిగా, యాయేలును బలపరిచిన రీతిగా ప్రభా నన్ను మమ్మందరిని మీరు బలపరిచి వాడుకొని మహిమ పొందమని మా ప్రభును రక్షకునైనా యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.